హలో అండి అందరికీ సాటర్డే పూజ మినీ బ్లాగ్. ఈరోజు సాటర్డే కదా, స్వామివారి గురించి ఒక చిన్న కథ అయితే చెప్పుకుందామా. మనం తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు అంత దూరం నుంచి మనకు కనిపించేది స్వామివారి నామమే. సగం కళ్ళు బయటకు కూడా కనిపించినంత పెద్ద నామం పెడతారు స్వామివారికి. అప్పట్లో స్వామివారికి నుదుటిన నామం కొంచెం చిన్నగానే పెట్టేవాళ్ళంట. ఇప్పటికీ కూడా గురువారం రోజు స్వామివారి నిజరూప దర్శనం ఇస్తారు కదా, అప్పుడు కూడా నామం కాస్త చిన్నదిగానే పెడతారు. ఇలా ఇప్పుడు పెద్ద నామం పెట్టడానికి రీజన్ ఏం చెప్తారంటే, అప్పట్లో అధికారులు కానీ ఎవరైనా కానీ చిన్న తప్పు చేస్తే వెంటనే శిక్ష వేసేసే వాళ్ళంట స్వామివారు. ఆయన ఆగ్రహాన్ని తట్టుకోలేక నామాన్ని పెద్ద చేసి సగం కళ్ళు క్లోజ్ అయ్యేలాగా నామం పెడుతున్నారంట. అంటే ఆ నామం అడ్డు ఉండడం వలన స్వామివారు మనం చేసే తప్పులు చూడలేకపోతున్నారంట. ఈ కథ వినగానే నిజంగానే ఒక కల్పిత కథ అనిపించింది. అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. స్వామి సర్వాంతరయామి. ఆయన ఆడిస్తున్న బొమ్మలం. మనం చేసే తప్పులు ఒప్పులు అన్ని లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి. ఏ టైంకి ఏమి ఇవ్వాలో అది మర్చిపోకుండా ఇచ్చేస్తూ ఉంటారు. అవునా కాదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.